ఈరోజు ఒక పేషెంట్ తన డౌట్‌ని అడిగిందనమాట. ఏమని అంటే, మా ఆయన పండ్లు తెస్తారు, అన్నీ తింటాం. ఆకుకూరలు, కాయగూరలు అన్నీ తింటాం. కానీ మా బ్లడ్ లోపట హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకు అని. దాంట్లో మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఏంటి అంటే, మీరు తీసుకునే పండ్లు ఎన్ని రకాలుంటున్నాయి? ఏం తింటున్నారు? వారానికి ఎన్ని రోజులు పండ్లు తింటున్నారు? ఎన్ని రకాల కాయగూరలు తింటున్నారు? అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు మీరు రైస్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? బిర్యానీ అని, వెజ్ అని, నాన్ వెజ్ అని రైస్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది చెక్ చేసుకోండి. చాలా మట్టుకి వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకి నచ్చిన ఒక యాపిల్ తినడమో, బనానా తినడమో అది పండ్లు తిన్న కింద కన్సిడర్ చేయడం. దాంతో పాటు ఇప్పుడు కాయగూరలు, ఆకుకూరలు అన్ని రకాలు అందరికీ నచ్చవు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నచ్చిన వాటిని మాత్రమే తింటుంటారు. దానివల్ల మీకు ఎప్పటికీ కూడా హెచ్‌బీ లెవెల్స్ అనేది పెరగదు. ప్రాపర్ వేలో అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పోషకాలు అందినప్పుడు